సర్వశక్తిమంతుడు అనమాట. ఆయన ఆశ్చర్యకాలు ఎంతో గొప్ప అనమాట. అవి కంటికి కనపడవు, చెవికి కనపడవు, హృదయానికి గోచకరం అనమాట. చూసారా ఎంత ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. అందుకనే నా జీవితంలో చేసిన దేవుడు మీరు కూడా మొరపెడితే మీ జీవితంలో కూడా చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రతి క్షణం అనుక్షణం కూడా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అనమాట, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అనమాట ఆయన. అందుకనే యెషయా గ్రంథం ఉంటుంది కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానములకు అధిపతి అయిన దేవుడు అనమాట ఆయన. మన యందు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, మనం మొరపెట్టినప్పుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆలోచనకర్త ఆయన, మనకి ఆలోచన చెప్పే దేవుడు అనమాట. మనం ఎలా జీవించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది మనం మొరపెట్టామనుకో, మన ఆలోచన మొత్తాన్ని కూడా మనకి ఆలోచన దయచేస్తామన్నమాట.